ఇది విను. ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అల్లైకి చిట్టి పికిల్స్ వీడియో ఎంత వైరల్ అవుతుందో, ఆ వాయిస్లు వచ్చేసి ఎంత వైరల్ అవుతున్నాయో మీ అంతా తెలుసు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఇంకొక అమ్మాయి వచ్చేసి పొరపాటున, అంటే మేము వేరే వాళ్ళకి టైప్ చేయబోయి వేరే వాళ్ళకి ఆ వాయిస్ ఇవ్వబోయి ఈయనకి వెళ్ళిపోయింది, సడన్గా మేము ప్రెస్ చేయడం వల్ల అనే ఒక మాట అయితే అంటుంది. మా అక్క అలెక్కియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అక్కడ ఎవరినొకరినైతే తిట్టాలి, ఎవరినొకరినైతే ఒక మాటలు అనేది ఒక ఇంటెన్షన్ అయితే క్లియర్గా ఉంది. ఈ అమ్మాయి సారీ చెప్పే విధానం కూడా ప్రాపర్గా లేదు. అంటే ఏదో అడిగినట్టుగా, ఏదో చెప్పినట్టుగా, ఏదో కరెక్ట్గా లేదు. ఏదో ఒక రకంగా ఏదో అలా చెప్పింది అంతే. నేను అలెక్కియా చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ ఈ అబ్బాయి కూడా అంత రేట్లు ధరలు అడిగినప్పుడు ఈ అబ్బాయి కూడా అబ్యూస్గా మాట్లాడితే వాళ్ళు కూడా ఎంత బాధపడతారు. అందుకనే బిజినెస్ చేసేటప్పుడు, అంటే ఒక్కొక్కరు వ్యక్తులు మనుషులు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఓపికగా ఉండాలి. ఆ బిజినెస్లోనే ఉండే ఓపిక అది. ఆ బిజినెస్లో ఓపిక లేకపోతే ఇంకా బిజినెస్ చేసుకోవడం ఎందుకు? వదిలేసుకొని మీ పని మీరు చేసుకోవడం కరెక్ట్. వాళ్ళు రోజుకో అడుగుతుంటారు, అడిగినసారి అడుగుతుంటారు, మళ్ళీ మళ్ళీ విసిగిస్తుండొచ్చు. ఇష్టం ఉంటే చెప్పుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ధర తక్కువనే పెట్టాను రీజనబుల్గా అనుకుంటే మీరు కొనే వాళ్ళకి ఎవరైతే ఉంటే వాళ్ళు అమ్మేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ తక్కువ అడిగినా కానీ దానికి నీట్గా సమాధానం చెప్పేసి అక్కడితో కట్ చేసుకోవడం కరెక్ట్. నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బాధపడతారు. మీరు అన్న మాట అది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట మాట్లాడినారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. బిజినెస్లో 100 రకాలుగా ఉంటారు. కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది పికిల్స్ బాగుందంటారు, కొంతమందికి సజెస్ట్ చేస్తారు, షేర్ చేస్తుంటారు, కొంతమంది యావరేజ్ ఉందంటారు. సో ప్రతిదాన్ని కూడా స్ట్రాంగ్గానే ఉండాలి. బిజినెస్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది బిజినెస్ ఉండే మినిమం ట్రిక్. దీంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు చేయడం కరెక్ట్ కాదు. నా అన్వేషణ కూడా ఆల్రెడీ మీతో మాట్లాడి చెప్పి ఆ ఆడియో కూడా క్లియర్గా ఉంది. చెప్పిన తర్వాత కూడా మీరు ఏదో పద్ధతిగా చేసుకుని పద్ధతిగా వెళ్ళినా కూడా 3 పూలు ఆ కాయలాగా ఉండేది. ఇక్కడ వాళ్ళు అడగడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఆ వీడియో వైరల్ అవ్వటం, ఆ ఆడియో వైరల్ అవ్వటం అనేది మీరు చేసుకున్నాం. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. అయితే నేను ఏమంటున్నా అంటే, ఫైనల్గా ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది, వాళ్ళ సిస్టర్ ఇంకో ఆమె వచ్చేసి ఏమంటుంది, ఇది పొరపాటున, అంటే మేము ఆయనకు కాదు వేరే వాళ్ళకి పంపించాల్సింది ఈయనకి పంపించాము, ఆల్రెడీ మేము ఆయన కన్సల్ట్ అయ్యి మాట్లాడాము, అంత క్లియర్గా అయిపోయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మీ కిందగా స్క్రోల్ చేయడం, అది మీ చాట్ కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. కానీ ఒక్కసారి మాట్లాడిన తర్వాత, ఇష్టం అన్నట్టు అన్న తర్వాత ఏదో సింపుల్గా నేను సారీ, లేకపోతే వేరే వాళ్ళకి పంపించబోయి ఇంకో వాళ్ళకి పంపించినాము, ఇంకా మాకు విసిగిస్తున్నారు, లేకపోతే ఇట్లాంటివి కాదు. ఏది ఉన్నా ఏమి ఉన్నా ఎవరు ఎంత మిమ్మల్ని విసిగించి ఒకళ్ళు అడిగినా చెప్పినా కూడా ఇష్టం ఉంటే మీరు మెసేజ్ చేసి చెప్పేయచ్చు, లేకపోతే లేదని వదిలేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళని అనడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అనడం, ఇష్టం ఉన్నట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీన్ని మీరు కొంచెం, ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. నోటిని అదుపులో పెట్టుకొని వ్యాపారం చేసుకొని ఏదో మూమెంట్ అయితే బాగానే ఉంటుంది. అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళు కనుక మిమ్మల్ని కూడా ఏదైనా మాట్లాడితే తర్వాత మీరు కూడా చాలా రియలైజ్ అయ్యి చాలా బాధపడతారు, చాలా ఫీల్ అవుతారు. అన్నట్టు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు వచ్చి పికిల్స్ బిజినెస్ పెట్టి డబ్బులు బాగా పికిల్స్ మీద రావటం, బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు బాగా వచ్చాయని చెప్పి ఆ డబ్బు ఉంది అనే అహం ఒకట, లేకపోతే వీళ్ళకుండే అందంతో అవతల వ్యక్తిని మాయ చేసి మాట్లాడి
ఎక్స్పోజ్ చేసి అట్రాక్షన్ చేసి లేకపోతే ఇంకేమైనా చేసే విధంగా మీరు వీళ్ళు ఏమైనా ఉన్నారా అనేది అది వాళ్ళకి తెలియాలి. సో దీన్ని ఏంటంటే మీరు కొంచెం కంట్రోలింగ్గా ఉండి ఏదైనా చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగు. వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఇలాంటి వాళ్ళమే. వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం. ఈ అన్న మాట చాలా అబ్యూసింగ్గా ఉంది, చాలా ఇదిగా ఉంది. అది అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా ఉంది ఏంటనేది ఆ అమ్మాయికి అర్థం అవ్వాలి, ఎందుకంటే మనం కూడా చెప్పలేము. కానీ ఆ రకంగా ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ నా అన్వేషణ అన్న కూడా వీళ్ళ క్లియర్గా మాట్లాడి ఫోన్లో చెప్పడం, చాట్ చేసి క్లియర్గా చెప్పడం, వద్దమ్మ బెట్టింగ్ యాప్స్ అని చెప్పడం, ఇలాంటివి మనోడు కూడా చెప్పడం అయితే క్లియర్గా ఉంది. కానీ మరి వీళ్ళు ఎందుకు అలా చేశారు, ఎందుకు ఎట్లా చేస్తున్నారు? సో ఇప్పుడు ఏమైందమ్మో ఫైనల్గా పికిల్స్ మొత్తం సైట్ ఛానల్స్ అది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. సో మీరు కింద ఏం చెప్పాలనుకుంటున్నారో అల్లకి గురించి ఆడియో గురించి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.